యేసు నామములో మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అగాపే డైలీ మన్నా మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనం. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. ప్రియులారా, నిజంగా యెహోవా చేయు గొప్ప కార్యమును మనము దాని కొరకు కనిపెట్టాలి అనే విషయాన్ని ఇక్కడ మనము చూస్తున్నాం. నిజంగా యెహోవా గొప్ప కార్యములు చేయవాడు. ఆయన మన కన్నుల ఎదుటే ఆయన గొప్ప కార్యాలు చేయవాడు. మనమందరం కూడా ఆ గొప్ప కార్యాల కొరకు మనమందరము కనిపెట్టుదాం. కనిపెట్టుట అనేది చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన చేసి వదిలేయటం కాదు, కానీ ప్రార్థన చేసిన దాని కొరకు మనము కనిపెట్టాలి. ఒక మాట గొప్ప దైవజనుడు అన్న మాట ఏంటంటే, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. కాబట్టి మనము గొప్పవి ఆశించాలి. దేవుని యొద్ద నుండి దేవుని కొరకు గొప్పవి మనం చేయాలి. కాబట్టి దేవుని సన్నిధిలో కనిపెట్టుదాం. గొప్ప కార్యాలు చూద్దాం. మన జీవితాల్లో గొప్ప సాక్ష్యం కలిగి ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవా, మా యేసయ్యా, నీకు వందనాలు. నిజంగా నీ కార్యాల కొరకు మేము కనిపించేవారు ఉండటానికి, నీ గొప్ప కార్యాలు తండ్రి మేము చూస్తూ నిన్ను ఘనపరుస్తూ, నీ కొరకు దేవా మేము గొప్ప కార్యాలు చేయగలిగే కృపను దేవా మాకు దయచేయండి. నీ ప్రియబిడ్డల యొక్క ఉద్యోగాల్ని, వ్యాపారాల్ని, ప్రతి చేతి పనిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కీడు, శోధన, బలహీనత, రోగము, అపాయము, విపత్తు నుండి, ప్రమాదం నుండి నీ నామములో వీళ్ళు తప్పించండి, రక్షించండి. నీ కృప క్షేమాలతో నీకు నడిపించండి. యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.